పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రజారోగ్యానికి శ్రీరామ రక్షగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను రక్షించుకునేందుకు జననేత వైఎస్ జగన్ సంకల్పించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం పన్నిన కుట్రలను ప్రజాక్షేత్రంలోనే తేల్చేందుకు ఆయన సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ పాలనలో ఏపీ మెడికల్ హబ్గా ఊపిరి పోసుకోగా ఆ ఉసురు తీసేందుకు ఇప్పుడు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రైవేటీకరణ పన్నాగాన్ని పటాపంచలు చేసేందుకు ఇవాళ పోరుబాట పడుతున్నారు వైఎస్ జగన్. ప్రజారోగ్యం రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలిపెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమైన నర్సీపట్నం వైద్య కళాశాలను ఇవాళ ఆయన స్వయంగా సందర్శించనున్నారు. తద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలను పరిరక్షించేలా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి అంకురార్పణ చేయనున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థుల డాక్టర్ కలను సాకారం చేయడం కోసం గత ప్రభుత్వంలో 8,480 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలు కాకుండా రాష్ట్రంలోనే వైద్య విద్య అభ్యసించాలనే ఆకాంక్షతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ప్రారంభించారు. వాటిని దశలవారీగా అందుబాటులోకి తేవడానికి వీలుగా పకడ్బందీగా పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. నిర్మాణం మొదలైన 17 ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి 5 కళాశాలలు 2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత విద్యా సంవత్సరానికి అంటే 2024-25 సంవత్సరానికి గాను మరో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, 2025-26 విద్యా సంవత్సరానికి గాను మిగతా 7 కళాశాలలని ప్రారంభించేలా వైఎస్ జగన్ పాలనలో అన్ని ఏర్పాట్లు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ 17 కళాశాలల నిర్మాణంలో భాగంగానే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవారిపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద 500 కోట్ల రూపాయలతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వమే చేపట్టింది. జగన్ పాలనలో 60% మేర నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులను పూర్తిగా నిలిపివేసింది. పైగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర పన్నింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ నిర్వహణ పేరిట ప్రజా సంపద అయిన ప్రభుత్వ వైద్య కళాశాలలను పచ్చ కార్పొరేట్ గద్దలకు 66 ఏళ్ల పాటు లీజు పేరుతో కారు చౌకగా అప్పనంగా బాబు ప్రభుత్వం కట్టబెడుతోంది. 2 దశల్లో 10 వైద్య కళాశాలలను ప్రైవేటుకు దారదత్తం చేసేలా ప్రణాళికలు రచించి ఇప్పటికే తొలి దశలో 4 కళాశాలలకు టెండర్లు కూడా పిలిచింది. దీనిపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తడంతో నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అనుమతులు లేవంటూ కూటమి ప్రజాప్రతినిధులు కొత్త రాగం అందుకున్నారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అసలు అనుమతే లేదని, జీవో ఉందా, దమ్ముంటే చూపండి రండి అంటూ అర్థం పర్థం లేని సవాల్ విసిరారు. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాటలు అబద్ధాలేనని భీమబోయినపాలెంలో కనిపిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలే సమాధానమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వ అబద్ధాలను ఎండగట్టేందుకు స్పీకర్తో పాటు కూటమి ప్రజాప్రతినిధులు అసత్యాలు చెబుతున్నారనే విషయాన్ని ప్రపంచానికి చాటడానికి వైఎస్ జగన్ పోరుబాట పట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ నర్సీపట్నంకు వెళ్లి అక్కడ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాలను వైఎస్ జగన్ పరిశీలిస్తారు. అసలు వాస్తవాలను ప్రజలకు వివరిస్తారు.